హైదరాబాద్లో ఉన్నటువంటి మహా న్యూస్ ఛానల్పై బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఒక దాడిని నిజంగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రేవంత్ సర్కార్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసులో ఒక పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది. సుమారుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్స్, మరి ముఖ్యంగా విద్యార్థి సంఘంతో ముడిపడినటువంటి పార్టీ నేతల్ని ఇప్పుడు పట్టుకున్నారు అనేటువంటి సందర్భం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. సుమారుగా 8 మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి కుట్ర కోణం, మరోవైపు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయమన్నారు, ఇటువంటి విషయాల మీద ప్రస్తుతం ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని ఇప్పుడు మూకుమ్మడిగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని గంటల్లోనే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది మీడియా స్వేచ్ఛపై దాడిగా పరిగణించబడుతోంది. అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక గల కారణాలు, కుట్ర కోణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహా న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి ఒక నిర్దిష్ట కారణం లేదా వార్తా ప్రసారానికి సంబంధించిన ప్రతీకార చర్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ ప్రేరేపిత అంశాలు ఉన్నాయా అనేక కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానల్ మహా న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీదకి తెగబడి బిల్డింగ్ అద్దాలు, అలాగే కార్ల అద్దాలు పగలగొట్టారు. కర్రలతో ఆఫీసులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలుగు న్యూస్ టీవీ ఛానల్ మహా న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేసి బిల్డింగ్ అద్దాలు, కార్ల అద్దాలు పగలగొట్టారు. కర్రలతో ఆఫీసులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్పై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాల్సి వస్తుందని కూడా ఆయన ఆక్షేపించారు. మహా టీవీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని చంద్రబాబు అయితే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆయన తనయుడు, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా మహా న్యూస్పై దాడిని ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం మహాదారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోట్లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నట్లుగా మంత్రి నారా లోకేష్ తెలిపినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్య అని తెలిపారు. ఆయన మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉద్ఘాటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు న్యూస్ టీవీ ఛానల్ మహా న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు శనివారం దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేసి బిల్డింగ్ అద్దాలు, కార్ల అద్దాలు పగలగొట్టారు. కర్రలతో ఆఫీసులకు చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాపై దాడి హేయమైన చర్యను కూడా ఆయన ఖండించినటువంటి ప్రకటన ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతోంది. ఇక మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఇటు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలిపినటువంటి సందర్భం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని,
పత్రికా విలువలు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. మీడియా ప్రసారాలు కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలున్నాయని సూచించారు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించరానిదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్న మహా న్యూస్పై దాడి చేయడం అప్రజాస్వామికమంటూ ఆక్షేపించారు ఆయన. మహా న్యూస్ ఛానల్పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని నొక్కి ఒక్కానించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆయన తన ప్రకటన అయితే వెలువరించడం కూడా జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.